సోదర ఫోటోగ్రాఫర్లందరికీ నమస్కారం. మనల్ని మనం గౌరవించుకోవడమే మన రేట్. సో రేటు పెట్టుకుందాం అందరూ అన్నట్టే, దానికి కొంచెం వయా మీడియాగా మనకున్న పరిచయాలు బట్టి దాన్ని రన్ చేసుకుందాం. కానీ ముందే మనం రేట్ పెట్టుకోకుండా మనం కలలే కనలేదు అనుకోండి, ఇంకా అక్కడే ఉండిపోతాం. అలాగే రేటే పెంచుకోవాలనే ఉద్దేశం మన మనసులో లేకపోతే ఇంకెప్పటికీ మనం కూలీ కన్నా కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా మనం కూలీలమే, అంతకన్నా దూరం. ఎందుకంటే టెంట్ వేయడానికి కన్నా ముందే వెళ్తాం, పెంట ఎత్తిన తర్వాత అలవాటుకు వస్తున్నాం. అది పరిస్థితి. మీటింగులకి జస్ట్ పెట్టుకుంటాం, వస్తున్నాం, ఎవరొకరు స్పాన్సర్ చేస్తున్నారో సమోసా టీ అయిపోతుంది, సర్దేస్తాం. ఇంకా మళ్ళీ ఇంకా 4-5 నెలల తర్వాత ఏమైనా ఇష్యూ వచ్చి మీటింగ్ వచ్చేదాకా కూడా ఇంకా దాని గురించి ఏమీ లేదు, దాన్ని పెట్టుబడి. ఇదే మన గ్రూప్ ఉంది, మన గ్రూప్ లో అందరూ మీరు మెసేజ్లు పెడతా ఉంటే ఎవరొకరికి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఏదో ఒక విషయం డిస్కషన్ పెట్టండి ముందు గ్రూప్ లో డిస్కషన్ పెట్టకుండా వ్యక్తిగత నిర్ణయాలు ఫోన్ ద్వారా మనం తీసుకోకూడదు అని నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఓపెన్ గా గ్రూప్ లో పెట్టారనుకోండి, మీరు మనసులో చెప్పాలనుకున్న అందరికీ తెలుస్తుంది. నేను అదే చెప్తాను అనుకున్నాను, ఓకే ఏదైనా చెప్పాడని తెలుస్తుంది. మన గ్రూప్ లో పోస్ట్ చేయండి మీ అభిప్రాయం. నీకు ప్రతిసారి పాజిటివ్ రావాలని రూల్ ఏమి లేదు, ఎందుకంటే మనం చేతుకున్న 5 ఏళ్ళు ఒకేలా ఉంటాం, అందరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాం, ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలా ఉంటుంది. దాంట్లో మంచి చెట్లు ఆలోచించుకున్నాం. నాది కరెక్ట్ నేను అనుకుంటాను, కానీ నేను నలుగురు చెప్పేప్పటికీ నా దాంట్లో ఉన్న మిస్టేక్స్ నాకు తెలుస్తాయి. అంతేగాని నేను యునానిమస్ గా నేను ఆలోచించి నా నిర్ణయం పెట్టేసి ఇదే ఫైనల్ అంటే కుదరదు కదా. అందుకని అందరూ గ్రూప్ నిర్ణయం తీసుకుని. ఇంకోటి ఏంటంటే ఈ శ్రమ గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వెళ్ళి పోరాటం జరిగింది, అందులో ఆప్షన్ తెచ్చాం. మనం సంక్షేమ సంఘం తరఫున కానీ, సంక్షేమ సంఘాలకు అనుబంధంగా ఉన్న జిల్లా యూనియన్ కానీ, జిల్లా యూనియన్కి అనుబంధంగా ఉన్న మండల యూనియన్ కానీ, మనందరం మన జోబులో డబ్బులు తీసుకుని మన పనులు మానుకుని మీటింగ్లకు వచ్చాం. మనం చేయగలిగింది ఏదో ఉడతబద్దిగా మనం చేసాం. చాలా మంది ఏంటంటే మనకు ఆ సంబంధం లేకుండా మనం చాలా గ్రూపులు యాడ్ చేస్తున్నారు. మేము బయటకు వస్తున్నాం, మళ్ళీ 4-5 రోజులు ఎవరు యాడ్ చేస్తున్నాడో తెలియదు, గ్రూప్లో యాడ్ అయిపోతుంది. అలాగే కుటుంబ భరోసా అన్నది అది జస్ట్ 2 రోజులు పని. ఈ రోజు మీటింగ్ మాట్లాడి వెళ్ళిపోతున్నాం కదా, రేపు పొద్దున ఎవడొకరు గ్రూప్లో పెట్టండి ఎంతవరకు వచ్చింది కుటుంబ భరోసా అని, ఎల్లుండి పెట్టండి, ఆ తర్వాత రోజు పెట్టండి, అప్పుడు మాత్రమే కుటుంబ భరోసా జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటి కుటుంబ భరోసా అన్నారు కదా, మన అడవాడు చేశారు కదా, ఏమన్నా ఉందా, ముందుకు వెళ్తుందా, మేము ఏమన్నా దానికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే డబ్బులు ఇవ్వను కాదు, మన టైమే అన్నింటికన్నా విలువైంది, డబ్బు కన్నా విలువైంది మన సమయం. సో మీరు అందరూ ప్రశ్నించడం, ముందు ప్రశ్నించడం మానేసి అందరం ప్రశ్నించినంత మాత్రం తప్పేం లేదు. ప్రశ్నలు తీసుకోలేని వాడు నాయకుడు కాడు, నాయకత్వాన్ని పనికిరాడు. సో మనకి అందరూ ఏదో మాట్లాడి నాయకత్వం వహించాం కాబట్టి మన యూనియన్ వాళ్ళు ప్రశ్నించినా మనం చిరాకు పడకుండా ఓపికగా మనం సమాధానం చెప్పాలి. మీరు మమ్మల్ని ప్రశ్నించినా మేము చెప్పాలి, మిమ్మల్ని మేము ఇంకొకరు ప్రశ్నించినా అని చెప్పాలి. సో అది కష్టం వచ్చినప్పుడు మాత్రమే యూనియన్ గుర్తొస్తుంది అందరికీ. ఏం చేశారని అడుగుతారు. కష్టం వచ్చినప్పుడు యూనియన్ ఎవడైనా అవునన్నా కాదన్నా మనం మానవతా దృక్పథంతో ఎవరు కుదిరిందా చేస్తారు. కానీ యూనియన్ మీటింగ్కి మీరు అందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా దూరం నుంచి అందరూ వచ్చారు. మిగతా మీటింగ్ కూడా మన సోదరులందరూ వస్తారని ఆశిస్తూ సెలవు.